టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఈ మధ్య నీ ప్రవర్తన కూడా నాకేదో తేడాగా అనిపిస్తుంది. చెప్పు. ఈడు పసిగట్టేశాడు. వెంటనే టాపిక్ మార్చకపోతే నన్ను బుక్ చేస్తాడు. అడిగేది నిన్నే చెప్పు. ఇందులో చెప్పడానికి ఏముంది? ఎన్ని సినిమాలు చూడలేదు. హీరో వెంట పడుతూనే ఉంటాడు, హీరోయిన్ దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ వదలకుండా హీరో అలా ప్రేమిస్తూనే ఉంటాడు. చివరికి హీరోయిన్ మనసు మారితే ఐ లవ్ యూ అంటుంది. అదే మనసు మారలేదనుకో, జస్ట్ యు ఆర్ మై బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతుంది. దాంతో వీడి పని పిచ్చి వాళ్ళ మారిపోయి ప్రేమ లేదని ప్రేమించరాదని అని పాట పాడుకుంటూ ఉంటాడు. ఎన్ని కథలు చూసినా ఈ కథ హైలైట్ అవుతుంది బ్రదర్. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ప్రేమ అనేది వన్ సైడ్ మాత్రమే ఉంటుంది, అది టూ సైడ్స్ ఉండదు. అది నాకు అర్థమైంది కాబట్టి నీకు ఇంత క్లారిటీగా చెప్పాను. ఇంకా నీకు అర్థం కాలేదనుకో, నీ ఊహను ఊహించుకో. నన్ను మాత్రం ఎలాంటి ప్రశ్న లేకు. వీడేంటో వీడికే అర్థం కాదు. వీడు చెప్పేది నాకేం అర్థం అవుతుంది? చాలా రోజుల తర్వాత నా కళ్ళలోకి వచ్చావు. తొందరలోనే నువ్వు కనిపిస్తావని నాకు అనిపిస్తోంది. దక్ష, అసలు నువ్వు ఇంతమందిని ఎలా అభిమానించేదానివి, అందరినీ ఎలా అర్థం చేసుకునేదానివి, మనుషుల్ని చూడగానే వీళ్ల బుద్ధి ఇది అని ఎలా అంచనా వేసేదానివో నాకైతే అర్థం కావడం లేదు. ఏంటి రుద్రాణి, ఏంటో దక్షను అడుగుతున్నా? అవునమ్మా, మన దక్ష చాలా గొప్పది. ఎందుకంటే మనుషులేంటో వాళ్ల మనసులో ఏముందో చూడగానే అర్థం చేసుకునేది. అందుకే తనున్నప్పుడు ఇంట్లో ఎక్కడా ఏ సమస్య వచ్చేది కాదు. కాని ఇప్పుడు చూడు, మనందరం మంచివాళ్లమే అనుకున్నాం, అందరినీ నమ్ముతున్నాం. కానీ నమ్మిన వాళ్లే మనకి నమ్మక ద్రోహం చేస్తున్నారు. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఎవరి బుద్ధేంటో అంచనా వేయలేకపోతున్నావు. బయటికందరూ బాగానే కనబడుతున్నారు, కానీ మనసులో మరోలా ఆలోచిస్తున్నారు. చూసే చూపులోనూ మాట్లాడే మాటలోనూ చివరికి నవ్వే నవ్వులో కూడా అంతా మాయే కనబడుతుంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడమే కష్టంగా ఉంది. ఏంటమ్మా, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ప్రతి ఒక్కరి గురించి. మన అనుకున్న వాళ్లే మనకి ఊహించని షాకులు ఇస్తున్నారు. తెలుసుకునేసరికి గుండాగినంత పని అవుతుంది. నేనంటే జానకి విషయంలో అంత కోపంగా ఉన్నాను. మరి నువ్వెవరి గురించి ఇలా మాట్లాడుతున్నావు?